నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన వైసీపీ నాయకులు. టీడీపీ నాయకులు విధ్వంసకర సంస్కృతికి చరమగీతం పాడండి. మాజీ ఎంపీ పోచా, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించాలని, తప్పనిసరిగా వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలని సూచించిన 3వ అదనపు జిల్లా జడ్జి వాసు. అధికారులు సమయపాలన పాటించాలని, విధులలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో విగ్రహాలు, శిలా ఫలకాల విధ్వంసకర విష సంస్కృతికి నాంది పలికారని, ఇది మంచి పద్ధతి కాదని, ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని, ఈ విధ్వంసకర విష సంస్కృతికి ఇకనైనా చరమగీతం పాడాలని మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా హితవు పలికారు. సోమవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, డాక్టర్ శశికళారెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, డాక్టర్ రాకేష్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావళి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ వైఎస్ఆర్ నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. పట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆశయాలను సాధించేందుకు ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, మహానేత యొక్క స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ లైఫ్ పరివర్తన సెంటర్ నందు జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ శశికళారెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో అందించిన ప్రజారంజక పాలన అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. వారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108, 104 అత్యవసర సేవలు, అనేక గొప్ప సంస్కరణలకు ఆద్యుడని కొనియాడారు. ఇటువంటి స్ఫూర్తిదాయకమైన పాలన అందించిన నాయకుని విగ్రహాలను విధ్వంసం చేయడం, శిలా ఫలకాలను పగులగొట్టడం టీడీపీ విష సంస్కృతికి నిదర్శనమన్నారు. ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇప్పటికైనా ఈ విధ్వంసకర చర్యలకు చరమగీతం పాడాలని హితవు పలికారు. విధ్వంస కాండను ఆపాలని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని టీడీపీ నాయకులను కోరారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించారని, పారదర్శక పాలనను ప్రజల ముంగిటకే చేర్చారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని, ప్రభుత్వాలు, అధికారాలు శాశ్వతం కాదని, ప్రజలకు మంచి చేయడమే ప్రధానమన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు చేస్తున్న విధ్వంసకర సంస్కృతి మంచిది కాదని, ఈ కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సేవలందించేందుకే అడుగులు వేయాలి, అభివృద్ధిని స్వాగతించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, నంద్యాల పట్టణ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, సీనియర్ అడ్వకేట్ శ్రీనివాసులు, దాల్మిల్ అమీర్, డాక్టర్ శశికళారెడ్డి, సాయిరాం రెడ్డి, లింకన్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా మనం ఇక్కడ ఆయన జయంతిని ఎంతో ఉత్సాహంగా చేసుకుంటా ఉన్నాం. ఒక నేతను, ఇటువంటి నేతలకు మరణం అనేది ఉండదు. వీళ్ళు చిరస్థాయిగా చిరంజీవుల్లా ఉంటారు, అలాగే ప్రజల గుండెల్లో ఉంటారు. మనకందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, ఆయన ప్రజారంజక పాలన గురించి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన అంటానే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత కరెంటు రైతులకు, రుణమాఫీ, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, 108 ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన పథకాలు, ఆయన ప్రజలకు హక్కున చేర్చుకున్నది, ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. అటువంటి మహానేత వైఎస్ రాజశేఖర్. మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం అని చెప్పి దాని ప్రకారమే తూచా తప్పకుండా ప్రతి వ్యక్తికి ఏ పార్టీతో కులంతో సంబంధం లేకుండా అన్ని అభివృద్ధి ఫలాలు ఇచ్చిన వ్యక్తి మా జగనన్న. మరొక్కసారి మీ ద్వారా నేను అందరికీ తెలుపుకునేది ఏమంటే, ఇటువంటి విధ్వంసకాండను ఆపండి. నంద్యాల జిల్లా వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంస్కరణలకు మూల పురుషుడు. ఎందుకంటే 2004 నుంచి ఎంతో బీద ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి సమయంలో బీదలకు అందరికీ కార్పొరేట్ ఒక వైద్యను అందించిన ఏకైక ముఖ్యమంత్రి. అలానే విద్య కానీ, వైద్యం కానీ, రుణమాఫీ కానీ, ఇవన్నీ ఒక సంస్కరణలు తీసుకొచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక దివంగత ముఖ్యమంత్రి. ముఖ్యంగా వ్యవసాయాన్ని దండగానే నుంచి వ్యవసాయాన్ని పండగ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఆయన ఆశయాలను మనమంతా ముందుకు తీసుకొని పోవాలి. ఈరోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఓ పండగ లాంటి దినం ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక శక్తి. ఆయన పార్టీలకు అతీతంగా ప్రేమించే వాళ్ళే తప్పితే ద్వేషించే వాళ్ళు ఎవరు లేరు. ఆంధ్ర రాష్ట్రానికి అపరిమితమైన కీర్తిని తెచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయన ప్రజల సంక్షేమము, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసిన ఒక గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన స్ఫూర్తితో మనమందరం కూడా రాష్ట్రాభివృద్ధికి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరింత కృషి చేసి భవిష్యత్తులో ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లి మన రాష్ట్రాభివృద్ధికి పునరంకితం కావాలని కోరుకుంటూ ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు మనమందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఆయన్ను అనుసరించి ముందుకు పోతా ఉంది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు 75 వసంతాలు ఈరోజు జరుపుకుంటుంటే, మనం ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయినా కూడా
ఈ రోజు కూడా ప్రజల్లోనే మమేకమై ప్రజలతో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు, నిజంగా జీవించి ఉన్నాడు అనే రకంగా ప్రతి ఒక్క చోట కూడా ఆయన కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా నంద్యాలలో వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున మేము జయంతి ఉత్సవం జరపాలని అనుకున్నాము. ఆ విధంగానే ఈరోజు వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమం జరగడం జరిగింది. మనము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండిన్నారు. అప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అయితేనేమి అనేక రకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు జయంతి సందర్భంగా మేము వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున ఆయన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను ఒక కార్యక్రమాలను ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవ సందర్భంగా నంద్యాల వైఎస్ఆర్ పార్టీ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఈరోజు మరి ఈ రాష్ట్రం, ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు, నూతన విప్లవానికి నాంది పలికినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల మనిషి. ఆ మహానాయకుడిని స్మరిస్తూ ఈరోజు మేము జయంతి కార్యక్రమం జరుపుతున్నాము. ఆయన ఆశయాలను మేము కొనసాగిస్తామని చెప్పేసి నేను విన్నవిస్తాను. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సంక్షేమ పథకాలకు ఆద్యుడైన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఈ విధంగా ఈ రోజు అందరూ స్మరించుకోవడం జరిగింది. పరివర్తన్ లైఫ్ సెంటర్లో మన స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన వేడుకలు యూకే వైఎస్ఆర్సీపీ వారి స్పాన్సర్స్ ద్వారా ఈరోజు నిర్వహించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థానాన్ని పొందిన వ్యక్తి. ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ వల్ల ఎంతో మంది పేదవాళ్ళు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగారు. ఈరోజు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలలోని పిల్లలైతేనేమి, అనారోగ్యం బారిన పెద్దవారైతేనేమి, వారికి అందరికీ కూడా ఒక మంచి వైద్యం అందిందంటే అది ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణ వల్లే, ఆరోగ్యశ్రీ వల్లే, అదేవిధంగా 108 వాహనాల వల్ల అయితేనేమి, 104 వల్ల అయితేనేమి ఈరోజు ఎంతో మంది ఇలాంటి పిల్లలకి, పెద్దలకి ఈరోజు ఆరోగ్యం అనేది అందుతోంది. ఈరోజు స్వర్గీయ ముఖ్యమంత్రి, జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని పరివర్తన లైఫ్ సెంటర్లో యూకే మరియు లండన్ వైఎస్ఆర్సీపీ వారి సహకారంతో ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన టైంలో అన్ని రకాల వర్గాలకు కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు దేశంలోనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. కావున అదే స్ఫూర్తితో ఈరోజు మనము కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో, మన పుట్టిన గడ్డకు ఆయన స్ఫూర్తితో ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి యూకే మరియు లండన్, ముఖ్యంగా అక్కడ ఉండే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు అనంత్ రాజ్ పరదేశి గారు మరియు డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ గారు చింత, తర్వాత ఓబుల్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా వారి సహకారంతో పరివర్తన లైఫ్ సెంటర్లో 5 మంచాలను, ఒక రిఫ్రిజిరేటర్ను, పేదలకు దుస్తులను మరియు మందులను, అంతేకాకుండా నంద్యాలలో 3 చోట్ల అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు యూకే వైఎస్ఆర్సీపీ కమిటీ సభ్యుల అందరి ఆధ్వర్యంలో మరి 75వ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని మరి పరివర్తన లైఫ్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అమీర్ అన్న గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, డాక్టర్ శశికళారెడ్డి మేడం గారు, తర్వాత సన్నాల సాయి రామరెడ్డి గారు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ యూకే కమిటీ పరివర్తన లైఫ్ సెంటర్కి చేయూతని ఇస్తుంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సెల్ వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలని నంద్యాల జిల్లా 3వ అదనపు జిల్లా జడ్జి వాసు పేర్కొన్నారు. ఈ మేరకు జడ్జి ఏపీ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. హైకోర్టు ఆఫ్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి నుంచి మాకు కొన్ని డైరెక్షన్స్ వచ్చాయి. ఈ మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ సందర్భంగా చాలామంది ఈ హెల్మెట్ ధరించట్లేదని చెప్పి వాటి వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అందువల్ల ప్రతి గ్రామానికి, ప్రతి టౌన్కు పత్రికల ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు వాటి యొక్క పరిణామాలు తెలియజేయమని చెప్పి మాకు రాబడినటువంటి ఆదేశాల మూలకంగా ఈరోజు ప్రెస్ ముందు రావడం జరిగింది. మనందరికీ తెలుసు, హెల్మెట్ పెట్టుకుంటే ఎంతో సేఫ్గా ఉంటాం. జర్నీలో ఎక్కడన్నా పొరపాటున యాక్సిడెంట్ అయినా కూడా, కింద పడినా కూడా తలకు దెబ్బ తగలకుండా క్షేమంగా ఉంటామని మనకు అందరికీ తెలిసింది. మనన్ని లక్షలు పెట్టి మనము 2 వీలర్ కొంటాం, కానీ సేఫ్ గైడెన్స్గా మన యొక్క జీవితాలను సేవ్ చేసేటువంటి ఒక హెల్మెట్ని, అంటే శరీరంలో వేరే ఏ భాగాలకు తగిలినా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. బట్ మేజర్గా కూడా తల దేనికైనా కొట్టుకోవడం వల్ల మేజర్గా కూడా ప్రాణాలు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి కొంతలో కొంత మన యొక్క జీవితాలు సుఖమయంగా ఉండాలని చెప్పి ఏపీ మోటార్ వెహికల్స్ రూల్స్లో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అదేవిధంగా అందులో ఒక భాగం వచ్చి మనం హెల్మెట్ ధరించాలనేది కంపల్సరీ. ఎట్టి వారైనా కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా, బీదైనా సాదైనా ఉన్న వాళ్ళైనా కూడా ఈ హెల్మెట్ అనేది కంపల్సరీ. మనం ఏమనుకుంటామంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనం మాత్రమే సేఫ్గా ఉంటాము అనుకుంటాం. కానీ ఇక్కడ 2 వీలర్ బండి వేరే వాళ్ళకి గుద్దడము, లేదా వేరే బండి వచ్చి 2 వీలర్ని గుద్దడము, అందులో హెల్మెట్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తికి, ఈవెన్ ముందు కూర్చున్న వ్యక్తి కానీ వెనక కూర్చున్న వ్యక్తి కానీ ఇరువురు కూడా హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్పి మనకు రూల్స్లో చేంజెస్ వచ్చాయి మనకు. వాటిని మనం ఎవరు కూడా పాటించట్లేదు. ఈ ప్రతి వ్యక్తి కూడా 2 వీలర్ మన సౌకర్యం కోసం 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ తీసుకుంటాం. అయితే ఇందాక నేను సామెత చెప్పినట్టు ముగదాడుకోవడానికి మనం వెనకడుగు వేసినట్టు అంత బండ్లు తీసుకుంటాం, కానీ ఇన్సూరెన్స్ అనేది చేయకుండా కూడా చాలా మంది పోతున్నారు, ఇన్సూరెన్స్ చేయకుండా పోతున్నారు బండికి. సో ఈ యొక్క ఇన్సూరెన్స్ చేయకపోవడం అనేది ఒక లాస్. ఈ సందర్భంగా మా యొక్క హైకోర్టు వారి ఆదేశాల మూలకంగా ప్రతి ఒక్కరికి ఈ న్యాయస్థానం ద్వారా, ఈ నంద్యాల కోర్టు కాంప్లెక్స్లో 3rd డివిజన్ డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా మీకు అందరికీ ఒక సందేశం ఏమంటే, కంపల్సరీగా కూడా ప్రతి వ్యక్తి 2 వీలర్ను కొంటే కంపల్సరీగా హెల్మెట్ కూడా కొని మీ యొక్క జీవితాలు సుఖమయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎదుటి వారి జీవితాలు కూడా సుఖమైన జీవితాలుగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇంతటితో వినిస్తాం. జిల్లా అధికారులు ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులను ఉద్దేశించి ఆమె దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సమయపాలన ఖచ్చితంగా పాటించాలని సూచించారు. జిల్లాకు కొత్తగా వచ్చిన తాను అన్ని శాఖల పనితీరుపై సమగ్రంగా సమీక్షించి ఆపై క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పర్యటించి వివరాలు తెలుసుకుంటానన్నారు. పని విషయంలో తాను కఠినంగా వ్యవహరిస్తానని, ఏ విషయాన్ని తేలికగా తీసుకోకుండా అధికారులందరూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రతి శాఖ సంబంధిత ఫైల్స్ ను ఈ ఆఫీస్ ద్వారానే పంపాలని అధికారులను ఆదేశించారు. తాను ఫైల్స్ లన్నింటినీ ఈ ఆఫీస్ ద్వారానే పరిశీలించి క్లియర్ చేస్తానన్నారు. క్రింది స్థాయి గుమస్తా నుండి పై స్థాయి అధికారి వరకు ఈ సైన్ తోనే ఫైల్ రావాలని
కలెక్టర్ సూచించారు. కోర్టు కేసులకు సంబంధించి తాను కఠినంగా వ్యవహరిస్తానని, ఇంటీరియం ఉత్తర్వులు అమలు చేయకుండా కంటెంప్ట్ వరకు వెళ్లడం సరికాదని, సంబంధిత కోర్టు కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామస్థాయి కార్యాలయం నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్రతి కార్యాలయ పరిసర ప్రాంతాలు, కార్యాలయపు గదులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. ఎక్కడా పారిశుద్ధ్య లోపం కనిపించరాదన్నారు. అప్పగించిన పనులలో అధికారులు ఒకరి మీద ఒకరు వేసుకోకుండా సమన్వయంతో బాధ్యతాయుతంగా ఆటంకం లేకుండా పనులు చేయాలని సూచించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు మీడియాతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఏమైనా సమస్యలు ఉంటే చర్చించుకొని పరిష్కరించుకోవాలన్నారు. పత్రికలలో ప్రచురితమయ్యే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలలోగా రిజైండర్లను సంబంధిత పత్రికలకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, తహసీల్దార్, SHOలతో కోఆర్డినేషన్ చేసుకుని మండల సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కోర్కెల దినోత్సవ సందర్భంగా జూలై 10వ తేదీ మాకు అనేక సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యల పరిష్కారానికై ఈరోజు మరి పీడీ మేడం గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. మాకు ఏవైతే మరి గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చారో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా ఈ హామీలు నెరవేర్చాలని అప్పుడు అన్ని మినిట్స్లో పొందుపరుస్తామని చెప్పినారు. మరి 10వ తేదీ కోరికల దినోత్సవం సందర్భంగా మా కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరాలనే ఉద్దేశంతో మరి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. కాబట్టి అందరూ అంగన్వాడీ కార్యకర్తలందరూ ఖచ్చితంగా 10వ తేదీ హాజరు కావాలని, కోరికల దినోత్సవం అందరం జయప్రదం చేయాలని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన వైసీపీ నాయకులు. టీడీపీ నాయకులు విధ్వంసకర సంస్కృతికి చరమగీతం పాడండి. మాజీ ఎంపీ పోచా, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించాలని, తప్పనిసరిగా వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలని సూచించిన 3వ అదనపు జిల్లా జడ్జి వాసు. అధికారులు సమయపాలన పాటించాలని, విధులలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.